ఇంత పని మొదలు పెడితే చాలినంత కార్యం జరిగింది. ఇంత స్టార్ట్ అయితే, ఇంత దారి దొరికితే చాలు, నీకు సరిపోయింది ఇక నీ లైఫ్కి అన్నట్టు. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి విశ్వాసాన్ని ఏర్పరచుకో మనసులో. చూడు, నీ ఊహకు కూడా దేవుడు విలువిస్తాడు. నువ్వు అడుగుతున్న మాటకి విలువిస్తాడు, నీ ఊహకు కూడా దేవుడు విలువిస్తాడు. ఎంతోమంది పోరాటాల్లో ఉన్నారు. జీవన పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో, బ్రతుకులో పోరాటం. ఒకటి అనుకుంటే ఒకటి జరిగి, అనుకున్నది ఒకటైతే అయింది ఇంకొకటి అన్నట్టుగా పరిస్థితులు, జీవితాలు చిన్న భిన్నమై, కాపురాలు కూలిపోయి, పరిస్థితులు తారుమారు అయిపోయి, చేదైన అనుభవాలు. ఇటు భౌతికంగా కొంతమంది ఏడుస్తున్నారు, నానా బాధలతో, రోగాలతో, కొంతమంది ఉద్యోగం లేక, కొంతమంది అప్పుల పాలై, కొంతమంది కుటుంబంలో కలతలు వచ్చి, కొంతమంది కేసులతో, కొంతమంది వ్యక్తులు మారక ఇళ్లలో గందరగోళాలు చేసి, కొంతమంది పిల్లల మాటినక, కొంతమంది పెద్దల మాటినక, కొంతమంది భార్య మాటినక, కొంతమంది భర్త మాటినక, కొంతమంది తోడబుట్టిన వాళ్ళు గందరగోళం చేస్తుంటే, కొంతమంది ఘోరాతి ఘోరంగా గందరగోళంగా ఉన్నారు. లోక పరిస్థితులు, దేవుని బిడ్డల పరిస్థితులు కూడా కొన్ని. ఈ గందరగోళాల్లో ఫస్ట్ ఆకలి ఉన్నవాడికి ముందు ఆకలి, కడుపు నిండాలా, ఆ తర్వాత నువ్వు పరలోకం గురించి చెప్పి వింటాడు. ఆకలి అయ్యేవాడిని కూర్చోబెట్టి ఆకలి గీకలు అనకూడదు. మనం వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. నువ్వు పరలోకం గురించి ఆలోచించుకో. పరలోక రాజ్యం ఒక్కొక్క గుమ్మం ముత్యం అంత ఉంటుంది, తెలుసా నీకు? అసలు సార్ మీ ముత్యాలకు వద్దన్నాం సార్, నాకు ఆకలి అవుతుంది సార్, అంత కూడి పెట్టండి సార్ అంటే తప్పు, అడగకూడదు అట్లా. అసలు మనం అసలు ఆ ప్రస్తావన తేకూడదు పూర్తిగా. మనం అసలు అక్కడ రోడ్లు ఎట్లుంటాయి తెలుసా? అంత బంగారు రోడ్లే. సార్ ఆకలి అవుతుంది సార్, అరే అడగకూడదు అంటుంటే అసలు వాటిని పట్టించుకోకూడదు, అడగకూడదు. అసలు అక్కడ ఎటువంటి అనుకున్నావు? అసలు సూర్యుడు చంద్రుడితో అవసరం లేదు, దేవుడే దాని కాంతి. గొర్రెపిల్ల ముఖ ప్రకాశమే వెలుగు అక్కడ. సార్ కళ్ళు తిరుగుతున్నాయి సార్, ఆకలి అవుతుంది సార్, అరే మళ్ళా అనకూడదు. ఆకలి లేదు, ఏం లేదు, బొంద ఏం లేదు. అసలు అక్కడ ఎట్టుంటుంది అనుకున్నా? రథాలు, అగ్ని రథాలు, గుర్రాలు. సార్ కడుపులో బరిగెత్తున్నాయి సార్ గుర్రాలు ముందు. నువ్వు ఏదన్నా చెప్పు, వాడి సోప వాడి దగ్గర నీ మాట వింటాడా? వినాలంటే ముందేం చేయాలా? అందుకే ఒక పక్క సత్యం ప్రకటిస్తూ, మరో పక్క బాధ వేదనతో నలిగిపోతున్న వారికి విడుదల కలిగిస్తూ, ఫస్ట్ విడుదల, తర్వాత ఆయన సమాధాన వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి రెండు అవసరమే. అందుకే భౌతిక సమస్యల కోసం కూడా ప్రార్థన చేపిస్తున్నా, భౌతికమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మార్పు తీసుకురాగలడని విశ్వాసం మీలోనికి తీసుకొచ్చి, ఆ విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు మీరు సాధించినట్లు పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని రేపుతున్నా. విశ్వాసానికి ఎంత దమ్ముందంటే, నీవు విశ్వాసాన్ని ఎలా అమర్చుకుంటావో అలాంటి రిజల్ట్ నీకు కనపడేటట్టు ఏర్పాటు చేశాడు దేవుడు. వ్యతిరేక పరిస్థితుల్ని గురించి నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావంటే, అనుకూల పరిస్థితులు కూడా వ్యతిరేకంగా మారిపోతాయి. వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మారినట్టుగా నువ్వు విశ్వాసాన్ని ఏర్పరచుకోగలిగితే, ఫుల్ రివర్స్లో ఉన్న పరిస్థితులు కూడా నీ కొరకు అనుకూలంగా మారిపోతాయి. అందుకే యేసయ్య ఎన్నోసార్లు వాడాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ నమ్మిక చొప్పున, నీ నమ్మికయే. అబ్రహాము విశ్వాసము ఇంపార్టెంట్ కాదు ఇది? చెప్పండి గట్టిగా. కాబట్టి నానా బాధల చేత నలిగిపోతున్న వారలారా, నిరీక్షణ ఉంది మనకి. ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా స్థిరమ లేక, ప్రార్థనా జీవితంలో దిగజారి, ఆత్మీయ జీవితంలో దిగజారి, పరిశుద్ధత కోల్పోయి, నోరు జారి, చెయ్యి జారి, కాలు జారి, కన్ను జారి, రకరకాల విషయాలలో ఓటమి పాలై, ముందుకు ఇక బండి సాగలేదేమో అని కూలబడిపోతున్న వారికి కూడా
ఉజ్జీవింపజేయటానికి దేవుని వాక్కు. తన దాసుడు పడి ఉండుటైనను లేచి ఉండుటైనను యజమానుని చిత్తం అన్నాడు. పడిపోయిన స్థితిలో అక్కడే కూలబడి ఏడుస్తున్నావా? ఏడు. అయితే యేసయ్యా అని ఏడు. ఆయన బలమైన బాహు నీ దగ్గరికి వచ్చి నిన్ను పైకి లేపుతుంది. యేసు నడిచినట్టే తాను కూడా నడుద్దామని అడుగు ముందుకేశాడు సీమోను పేతురు. 4 అడుగులు నడిచాడు కూడా. కొంత దూరం నడిచాడు, కానీ నిలవలేకపోయినాడు. పరిస్థితులకు భయపడి జారిపోయినాడు, మునిగిపోసాగాడు. అయితే ఒక తెలివైన పని చేశాడు. ఇంకా ఆయన మాత్రం ఏం కాపాడతాడు అనుకోలా. మునిగిపోసాగటం మొదలుపెట్టినప్పుడు వెంటనే పెద్దగా కేక వేశాడు, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే యేసయ్య చెయ్యి వచ్చేసింది ఆయన దగ్గరికి. మునిగిపోయేవాడిని పైకి లేపి నిలిపాడు. నీ ప్రభు నీకు తోడున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గనుక ఈరోజు మీకు కొన్ని సింపుల్ విషయాలు నేర్పుతా. మీకు తెలిసినవి అయితే స్తోత్రం, తెలియకపోతే మైండ్లో పెట్టుకోండి. అందరూ మిగిలిన వాళ్ళు మీరు నేర్చుకుని ఇతరులకు కూడా వీటిని అందించండి. వాటిల్లో మొట్టమొదటిది విశ్వాసమును ఏర్పరచుకొనుట. ఒక ఇంటి వల్లే ఇంటిని కట్టినట్టుగా విశ్వాసాన్ని కట్టుకోవలసి ఉంది మనం. అలాగా వాళ్ళు జాగ్రత్త పడ్డారు భక్తులు. మోకాళ్ళు వేసాడు ఏలియా. అబ్బాయి నీకేమన్నా కనపడిద్దేమో, మెరకెక్కిపోయి చూడుపో అన్నాడు శిష్యుణ్ణి, పరిచారకుణ్ణి. మెరకెక్కాడు. ఏమన్నా కనపడిందా? ఏం లేదు. వచ్చాడు. ఏమరా అబ్బాయి ఏమైనా కనపడిందా? లేదు గురువుగారు, ఏం కనపడలేదు. అవునా, సరే మళ్ళీ ప్రార్థన చేస్తా, ఈసారి పో అన్నాడు. మళ్ళీ పోయాడు. మళ్ళీ వచ్చాడు. ఏమైనా కనపడేది? ఏం లేదు సార్. అవునా, సరే మళ్ళీ ప్రార్థన చేస్తా, మళ్ళీ పో. 6 సార్లు పంపించాడు. ఏనా మోకాళ్ళు వేసి బాగానే కూర్చున్నాడు. వాడు ఎక్కి దిగొద్దు, మరకెక్కి దిగాలి కదా. కాళ్ళు పోయినాయి వానికి. ఈయనకి ఏమన్నా పిచ్చా? ఇప్పటికి 5 సార్లు తిరిగితే మళ్ళీ 6వసారి కూడా పోయి రమ్మంటాడు ఏందని కొనుక్కుంటూ పోయి వచ్చాడు. ఏమిరా ఏమైనా కనపడేదని? ఏమీ కనపడలేదు గురువు గారు. అవునా, సరే ఈసారి పో. వాడికి ఒకటి అర్థమైంది, మొత్తానికి ఏదో నాకు కనపడ్డదాకా నన్ను తిప్పుతానే ఉంటాడు. ఆ తర్వాత 7వ మారు పోయినప్పుడు ఏం కనపడింది నీకు? అరచేయంత మేఘము సముద్రంలో నుండి పైకెక్కుట నేను చూశాను అన్నాడు. కనపడుతుంది అన్నాడు. అప్పుడు లేచాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇక రారా వెళ్ళిపోదాం అన్నాడు. ఇక రా వెళ్ళిపోదాంపా అన్నాడు. పోయి అహాబును కలుసుకొని విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది, వెళ్ళిపోయి ఇజ్రాయేల్కి అన్నాడు. అరచేయంత మేఘం. చూడండి, నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావు. ప్రభునందు విశ్వాసం ఉంచి పట్టుబట్టి, దేవా ఈ పరిస్థితులు మారిపోవాలి, ఈ పరిస్థితులు మారిపోవాలి. అప్పటిదాకా ఏముంది పరిస్థితి? అక్కడ కరువు, క్షామము, దరిద్రత, లేమి, కొరత, కొదువ, వేదన ఉన్నాయి ఇశ్రాయేలు దేశంలో. మోకాళ్ళేసి వర్షం పంపించు ప్రభా, ఈ పరిస్థితులు మారిపోవాలి. ఈరోజు నీ జీవితం, నా జీవితం, మన జీవితాల్లో ఉన్న ఆ ప్రతికూలతలో వాటిని బట్టి ఏలియాలాగా మన మోకాళ్ళలోని పట్టు విడవక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద కార్యం కాదు, ఒక అరచేయంత మేఘం నీళ్ళలోంచి పైకి ఎక్కటం చూశాడు. అరచేయంత మేఘం ఏందిరా? అరచేయంత మేఘం కురిస్తే ఏ వాన కురిసిద్ది, ఏ మూల తడిసిద్దిరా? మీరు చెప్పండి అండి. అరచేయంత మేఘం వాన కురిస్తే ఏ మూల తడిసిద్ది, ఏ మాత్రం కురిసిద్ది? కాదు, కొండలలాగా మేఘాలు వెళ్ళాలరా పైకి, అది చెప్పు. అలా అరచేయంత మేఘం స్టార్ట్ అయిందా లేదా? సముద్రం మీద నుండి ఎక్కిపోవడం చూశాను. అయిపోయింది పా. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ముందు ఉంచిన వాటికి ఒక చిన్న సమాధానం స్టార్ట్ అయింది, ఎక్కడో చోట ఒక చిన్న జవాబు స్టార్ట్ అయింది. ఇక దాన్ని బట్టి నువ్వు ఇక ధైర్యం తెచ్చుకోవచ్చు. దాని అర్థం ఏంటో తెలుసా?
నీ ప్రార్థన నాకు వినబడింది, ఇదిగో ప్రత్యుత్తరం. చిన్నదే, ఒక అరచేయంత మేఘం, ఒక చిన్నది అంత స్టార్ట్ అయింది. చూస్తా 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 ఉండగానే ప్రచండమైనటువంటి వర్షంగా మారిపోయింది. ఎంత గమ్మిందో తెలియదు. ఇక ప్రచండమైన వాన కురిసింది. మోపైన వాన అన్నాడు. మోపైన వాన అంటే సరిగ్గా కురిసినట్టు. మోపైన వాన కురిసిందంటే సరిగ్గా పడింది వాన, అంటే చాలినంత. హలో, ఎంత? చాలినంత పడింది. స్టార్టింగ్ ఎంత అయింది? పెద్దగా చెప్పండి. చివరికి ఎంత అయింది? చాలినంత. కానీ వాళ్ళ మొండితనం చూడు. మేఘం పైకి లేచిందాకా ఆగాడని చూడు. మేఘం పైకి లేచిన తర్వాత ఇక అక్కడే కూర్చున్నాడని చూడు. ఏం లేదు, మా అమ్మ చిన్నప్పుడు పెరుగులో కవ్వం పెట్టి తాడు పెట్టి సర్ 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 చిలుకుతూ ఉంటుంది. దేవునికి మహిమ. నేను కూడా 2 సార్లు తాడు తీసుకొని లాగపోయి ఈ దారి నుంచి ఆ దారికి లాగేశాను. ఏందిరా అది, నాకు నేను చిలుకుతాను అట్టు కాదు ఎట్లా అని ఒకసారి కవ్వం పడేసా. ఆ తాడు పెట్టి చక్కగా చిలుకుతా ఉంటే చూసండి ఎంతసేపు చిలికిద్ది ఎట్లా అని. ఎంతసేపు మా వెన్న పూస వచ్చిందాకా చిలుకుతానే ఉంటుంది. ఎట్లా అర్థమైద్ది మా? చూడు, దానికి వెళ్ళి పెరుగు కవ్వం ఇక చిలుకుతూ ఉంటుంది. సన్న ఒక మంచు కణంలాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ పాలలో, ఆ పెరుగులోంచి వెన్న, ఇక అదంతా వచ్చిందాకా ఇక చిలుకుతూ ఉంటుంది. ఇక వెన్న పడటం స్టార్ట్ అయితే కొంచెం ఏదో నీళ్లు, వేడి నీళ్ళు ఏదో పోస్తూ ఉంటుంది. పోసి మొత్తం లైన్ అయ్యి అంత నురుగులా కట్టేస్తుంది మొత్తం. వెన్నబడటం స్టార్ట్ అయిందాక చిలుకుద్ది. వెన్నబడటం స్టార్ట్ అయిన తర్వాత ఇక అమ్మ ఫేస్లో మార్పు వచ్చింది. తెలుసా మీకు? వెన్నబడలేదనుకో, ఈ పెరుగు పాలు ఏంది, మేము ఏ శాతం ఏది అంటది. వెన్న స్టార్ట్ అయిందనుకో, తరిపి పాలు అంటారు, బాగానే వస్తుంది వెన్న. వెన్న స్టార్ట్ అయిందాక ఫేస్ ఒక రకంగా ఉంటుంది, వెన్న స్టార్ట్ అయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. దేవుని కార్యం ప్రారంభమైందాక వేదనతో ఆయన ముందు పని కట్టుకొని ప్రాకులాడి ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి దేవా కదులు. ఇంత పని మొదలు పెడితే చాలినంత కార్యం జరిగింది. ఇంత స్టార్ట్ అయితే, ఇంత దారి దొరికితే చాలు, నీకు సరిపోయింది ఇక నీ లైఫ్కి అన్నట్టు. ఆ విశ్వాసం దృఢపరచబడాలి మనలో. ఓకే, చెప్పండి. ఇప్పుడు మేజర్గా మైండ్ నిండా ఏమి నింపుకోవాలి అమ్మా? మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఏంటిది? బాగా పొరపాటును కూడా వ్యతిరేక ఆలోచనలకు తావివ్వకూడదు. ఒక్కసారి కూడా నేను ఆయన జీవించిన విశ్వాస జీవితం 13 సంవత్సరాలు నేను చూడలేదని చెప్పా. నిజమే. నా ఫ్యామిలీని కూడా అడగండి మీరు. ఈ సమస్య వచ్చింది, అయ్యో ఇప్పుడు ఎట్లా చేద్దామని అడగలా అనలా. అరే ఈ ఇబ్బంది వచ్చింది ఎట్లా చేద్దామని అనలా. ఆయన క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వేయలా. ఈ 13 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎంత గడ్డు సమస్య వచ్చి గందరగోళం అవుతున్నా, ఆయన ఉంటే ఆయన చూస్తాడులే, ప్రార్థన చేద్దాం, ఏముంది. అది ఇంత మేము గందరగోళం అవుతున్నాం, అంత తేలిగ్గా మాట్లాడతారు ఏంది? మరి తేలిగ్గా మాట్లాడగా ఎవరిని బట్టి? ఆశ్చర్యకరుని బట్టి. అదే జరిగింది. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి విశ్వాసాన్ని ఏర్పరచుకో మనసులో. చూడు,
నీ ఊహకు కూడా దేవుడు విలువిస్తాడు. నువ్వు అడుగుతున్న మాటకి విలువిస్తాడు, నీ ఊహకు కూడా దేవుడు విలువిస్తాడు. అడిగే మాటకి, ఊహించే ఊహకి, రెంటికి మించి అద్భుతం చేస్తాడు ఆయన. కొంతమంది అంటారు, పగటి కళలు కనొద్దు, నేను గంట. రే, పగటి కళలు కనొద్దు, నేను గంట. కంటే పగటి కళలు నెరవేరుతాయా? నెరవేరుతాయి. ఎందుకంటే ఏ ఆధారం లేనోడు పగటి కళల కంటే నిజంగా ఈ పగటి కళలే నెరవేరవు. కానీ నాకు ఒక ఆధారం ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు. అంట ఆయన్ని బట్టి పగటి కళల గంట, రాత్రి కళల గంట, మధ్యాహ్నం కళలు కూడా గంట, ఉదయకాలపు కళలు కూడా గంట, ఎప్పుడు కావాలంటే అప్పుడు కలగంట. ఊహలు నా దూటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహలు నా దూటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహలు నా దూటలు, ఊహలు నా దూటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నవి. కందవు నీదు ఆశ్చర్య క్రియలు. అందరం కలిసి పాడదాం. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నా దూటలు. దేవునికి మహిమ. నేను దేవునిలో ఉన్నా కదా, దేవునిలో ఉన్నా కదా, దేవుని సేవలో ఉన్నా కదా, నాకుండే ఊహలు సేవా సంబంధంగా ఉంటాయి. మీరు లోక సంబంధమైన పనిపాటుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఆయా వ్యవహారాల్లో ఉన్నారు కదా, మీకుండే ఆలోచనలు అటు ఉంటాయి. ఓకే, సరే. ఇప్పుడు అది నీకు ఏర్పాటు చేస్తే అందులో నువ్వు సేవ చేయొచ్చు, ఇది అందులో ఉండి. నాలాగా ఇది ఏర్పాటు చేస్తే ఇందులో ఉండి సేవ చేయొచ్చు. ఈ రెండు విధాల సేవ మొన్న బుధవారం చెప్పా. మరి ఎంతమంది విన్నారో ఏం లేదో నాకైతే తెలియదు. వినకపోతే చక్కని అంశం అందులో ఉంది, వినండి. మీకు మంచిగా కావలసిన సమాచారం అందులో దొరుకుతుంది. నేను సేవలో ఉన్నా, మీరు లోక సంబంధమైన పనిలో ఉన్నారు అనుకుందాం. అందులో ఉండే ఊహలు నీకు అందులో ఉంటే నా ఊహలు నేను చెబుతా మీకు ఎంకరేజింగ్గా. పాస్టర్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు. నాకు వేసవి కాలంలో నేను అక్కడక్కడ చిన్నయ్యో పెద్దయ్యో కూటాలు జరుగుతుంటే పోతుంటా. ఎందుకో తెలుసా? ఇప్పుడు క్లాత్ పందిళ్ళు వచ్చినాయి, కానీ దేవుని కృపను బట్టి నేను రక్షణలోకి వచ్చిన తొలి దినాలలో 2002, 2003, 2004, 2000 ఆ ప్రాంతాల్లో తాటాకు పందిళ్ళు వేసేవాళ్ళు. తాటాకు పందిళ్ళు కట్టెలు తెచ్చి చక్కగా కట్టెలు బాతి తాటాకు పందిళ్ళు వేసి అసలు ఆ ఏర్పాట్లు చేస్తుంటే, కూటాలప్పుడు కాదు, ఏర్పాట్లకు పోయేవాడిని. నేను కూడా పరిచయం చేయడానికి కాదు, మరి దేనికిరా, చూడటానికి వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం. ఆ వాసన, తాటాకుల వాసన, పందిళ్ళ వాసన, ఆ క్లైమేట్ నాకు చాలా ఇష్టం. యెహోవా ఆశీర్వాదపు వాసన కనపడుతుంటుంది అక్కడ. పరిశుద్ధులంతా కలిసి ఆ పరిచర్య చేస్తా, మట్టిని చదరం చేసేవాళ్ళు కొంతమంది, కట్టెలు నాటేవాళ్ళు కొంతమంది, కట్టేవాళ్ళు, ఆకులు కప్పేవాళ్ళు, ఆ కోలాహల వాతావరణం ఉంటుంది చూశారు, పిచ్చ లైకింగ్ నాకు అది.
ఆ కూటాలకి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారో అన్నీ పోయి చూస్తూ ఉండేవాడు. ఊహ ఊహ ఏ ఊహ తెలుసా? యేసయ్య నా చేత కూడా ఇట్లా చేపిస్తాడు, ఖచ్చితంగా చేపిస్తాడు. ఇంత పెద్దగా కాకపోయినా కొద్ది పందిరైనా వేసి నేను ఎట్నే చేయాలనుకున్నా. కొద్ది పంది ఇట్లా చేయాలి. నాతో పాటు నాలాంటి పిచ్చోళ్ళని నలుగురు నేర్చుకొని పోయేవాడిని. తమ్ముడు బాగుంది కదా అంటుంటే, అవునన్నా, నాలాంటి పిచ్చోళ్ళే విశ్వాసాన్ని ప్రోత్సహించేవాళ్ళు, వెనక్కి దారిగేవాళ్ళు కాదు. చక్కగా వెంట వేసుకొని తీసుకెళ్ళి అన్నీ చూపించి ఎట్లా ఉంది. రాలేను అక్కడి నుంచి. కాకాని తోట సభలు జరిగితే వాళ్ళు వేసే పందిళ్ళ దగ్గరికి పోతా, అది మొత్తం తిరిగి చూస్తా. పక్కన తిరిగే వాళ్ళు కొంతమంది పాపం అప్పుడే నాతో వచ్చిన వాళ్ళు ఉంటారు, నడవలేక నిలబడలేక. మరి నేను కూర్చుంటే వాళ్ళు కూర్చోవాలి, నేను ఒక దగ్గర నిలబడితే వాళ్ళు నిలబడాలి. ఈ కాలుగాలిన పిల్లలు తిరుగుతూ ఉంటే, ఆ గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉంటే, ఏందిరా ఈడు ఎందుకు తెచ్చాడు మనల్ని, 70 ఎకరం తిప్పుతున్నాడు ఏందిరా, ఈడు ఇన్ని ఎకరాలు తిప్పుతున్నాడు ఏందిరా. నా హృదయంలో ఒక ఆశ, ఊహ. నా దేవుడు నన్ను ఒట్టిగా తీసుకురాలేదు ఇక్కడికి, విస్తారమైనటువంటి కార్యాన్ని నా దేవుడు చేయబోతా ఉన్నాడు.